చిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. కథ పేరు ఎద్దుపాలు. ఓసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ను నాకు ఒక గ్లాసుడు ఎద్దుపాలు కావాలి అని అడిగాడు. చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా ఉన్న బీర్బల్ పైకి ఏమీ అనకుండా అలాగే సంపాదిస్తా ప్రభు, కానీ నాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి అని అడిగాడు. అలాగే అన్నాడు అక్బర్. సాయంత్రం అయ్యాక ఇంటికెళ్ళాడు బీర్బల్. చక్రవర్తి గారు ఎద్దుపాలు తెమ్మని వారం రోజుల గడువు ఇచ్చారు. కానీ అది అసాధ్యమైన పని, ఏం చెయ్యాలా అని నిర్వేదంలో పడిపోయాడు. అతని భార్య అది గమనించి ఏం జరిగింది అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవడం బీర్బల్ వంతైంది. అదేమంత అసాధ్యం కాదు, ఏం చేయాలో నేను చెబుతా, కానీ మీరు 6 రోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు అందామె. ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉన్న బీర్బల్ అలాగే అని ఇంటి పట్టునే ఉండిపోయాడు. 5 రోజులు గడిచాయి. 6వ రోజు రాత్రి ఆమె పెద్ద గుడ్డల మోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డని ఉతకడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడ మీద వరండాలోకి వెళ్ళి ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా అని చూశాడు. అంతేగాక ఆమెను తీసుకురమ్మని 2 భటులను పంపించాడు. ఏమ్మా, ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నావెందుకు అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్. ప్రభు, 6 రోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పని మనిషి రాలేదు, అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి చీకటి పడింది, అందుకే ఇంత రాత్రి వేళ బట్టలు ఉతుకుతున్నా అని జవాబిచ్చిందామె వినయంగా. ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించడం ఎలా సాధ్యం అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా. ఆమె చిరునవ్వు నవ్వి, ఇందులో ఆశ్చర్యపడేది ఏముంది? మీరు ఎద్దుపాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు అంది. ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల ఊపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో అలాగే ఎద్దు కూడా పాలన ఇవ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్ను తాను అసాధ్యమైన కార్యం చేయమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి తెలివితేటలకు మెచ్చుకున్న అక్బర్ ఆమెకు అనేక విలువైన కానుకలు ఇచ్చి పంపించాడు. కథ సమాప్తం అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.